ఇందాకటి నుంచి వీళ్ళు దేనికి టెన్షన్ పడుతున్నారు? అడిగితే చెప్పరు. ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఒకసారి అన్నయ్య కాల్ చేసి చెప్పాలి. హలో శశి. ఎక్కడున్నావన్నయ్య? అది శశి. ఏంటన్నయ్య టెన్షన్ గా ఉన్నావు? ఏమైంది? చిన్న యాక్సిడెంట్ చేశానమ్మా. అనుకోకుండా వ్యక్తి నా కారు కింద పట్టాడు. తలకు గాయమైంది. హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేశాను. అతనికి ఏమవుతుందోనని టెన్షన్ గా ఉందమ్మా. ఏ హాస్పిటల్ అన్నయ్య? నేనిప్పుడే వస్తాను. వద్దమ్మా, నేను మేనేజ్ చేస్తాను. ఉంటాను. మేడం, చాణక్య గారు చూస్తారేమో. ఒకవేళ చూశారంటే ఇంకంతే. ప్లీజ్ మేడం, యూ డూ సంథింగ్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, అతనికి ఎలా ఉంది? మేజర్ హెడ్ ఇంజరీ అయింది. వెంటనే ఆపరేషన్ చేయాలి. చేయండి డాక్టర్. ఎంత మనీ అయినా నేను పే చేస్తాను. పేషెంట్ కి మీరేమవుతారు? అతనెవరో నాకు తెలీదు డాక్టర్. సడన్ గా వచ్చి కార్ కింద పడ్డాడు. ఇది కాస్త రిస్క్ ఆపరేషన్. అతనికి సంబంధించిన వారెవరైనా ఉంటే సైన్ చేయాలి. లేదంటే రూల్స్ ప్రకారం ఆపరేషన్ చేయడం వీలు కాదు. ప్లీజ్ డాక్టర్, ఫస్ట్ అతన్ని సేవ్ చేయండి. సారీ సార్, ఇది యాక్సిడెంట్ కేసు. రూల్స్ ప్రకారం పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. మీకోసం ఆ రూల్స్ పక్కన పెట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. బట్ పేషెంట్ బంధువుల సంతకం లేకుండా ఆపరేషన్ చేయలేను. త్వరగా వాళ్ళని పిలిపించండి. ఏవండి? ఏంటి శశి? అన్నయ్య యాక్సిడెంట్ చేశాడంట. ఎప్పుడు జరిగింది వదినా? ఇప్పుడే అన్నయ్య ఫోన్ చేశాడు. ఓ వ్యక్తి ఇంజూర్ అయ్యాడంట. అతన్ని అన్నయ్య హాస్పిటల్ అడ్మిట్ చేశాడంట. నాకు భయంగా ఉంది. కంగారు పడకు, మనం అక్కడికి వెళ్దాం. పదండి. పద. భగవంతుడా, ఏంటి ఇదంతా? మమ్మల్ని ఏం చేయబోతున్నావు? ఏం జరగబోతుంది స్వామి? అభి దివ్యాలు వెళ్లారు కదా బామ్మగారు. ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. వీళ్ళకి ఇంత త్వరగా న్యూస్ తెలిసిపోయిందేం చంద్రిక? ఈ న్యూస్ వెంటనే నిత్యకి పోస్ట్ చేయాలి. నడు. మేడం, చంద్రిక గారు కాల్ చేశారు. అభి దివ్య శశిలకు యాక్సిడెంట్ విషయం తెలిసిపోయిందట. వాళ్ళు హాస్పిటల్కి వస్తున్నారు. వాళ్ళొస్తే ఆర్టిస్ట్ ని చూసేస్తారు. ఆ ఆర్టిస్ట్ స్పృహలోకి వస్తే చాణక్య శశిలని గుర్తుపడతాడు. నో, ఇంకా లేట్ చేయకూడదు. ఆట మొదలు పెట్టాలి. హలో, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్. ఎస్ మేడం. మీ స్టేషన్ పరిధిలో ఒక యాక్సిడెంట్ జరిగింది. యంగ్ బిజినెస్ మెన్ చాణక్య ఒక వ్యక్తిని తన కారుతో గుద్దేశాడు. ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో ఉన్నాడు. మీరు త్వరగా రండి. మీరెవరు? హలో హలో. అదేంటి మేడం, పోలీసులకు కాల్ చేశారేంటి? నేరము, శిక్ష, నాగభూషణం.
ఇప్పుడు చూడు అసలైన ఆట. లేకుండా పోయిన ఆర్టిస్టు దొరికాడని సంతోషపడాలో అతను ఈ స్థితిలో కనిపించినందుకు బాధపడాలో అర్థం కావట్లేదు దివ్యమ్మ. చారుకేశ, దినకర్ గారు స్కెచెస్ తో బయటకు వచ్చారు కదా, ఆ స్కెచెస్ ఎక్కడా? సార్, అతనికి యాక్సిడెంట్ అయినప్పుడు అతని దగ్గర సంచి లాంటిది ఏదైనా చూసారా? స్కెచెస్ లాంటివి ఏమైనా చూసారా? ఒక సంచి ఉంది. సంచి ఇక్కడే పెట్టాను. ఏమైంది? ఏ సంచి అన్నయ్య? పేషెంట్ తాలూకు బిలాంగింగ్స్ వేసి. ఎవరో తీసుకెళ్ళిపోయినట్టున్నారు. ఆ సంచిలో ఏముందన్నయ్య? తెలీదమ్మా. మీ పిన్ని గారు ఆ సంచిని స్కెచెస్ ని తీసుకువెళ్ళిపోయారేమో దివ్యమ్మ. నాగభూషణం, అమ్మయ్యా, సాక్ష్యాల్ని కాల్ చేశాం మేడం. ఇంక టెన్షన్ లేదు. టెన్షన్ ఇంకా ఉంది నాగభూషణం. ఆ ఆర్టిస్ట్ బతకకూడదు, చావాలి. మేడం, ఆపరేషన్ పూర్తయి వాడు స్పృహలోకి వస్తే చాణుక్య శశిలని గుర్తుపట్టి దివ్యతో చెబుతాడు. వాళ్లే వారసులని దివ్యకి తెలిసిపోతుంది. అవును మేడం, ఆ ప్రమాదం కూడా ఉంది. అందుకే వాణ్ణి కూడా లేపేస్తే ఇంకా ఏ సాక్ష్యమూ మిగలదు, యాగము జరగదు, దివ్య చచ్చిపోతుంది. ఖచ్చితంగా ఇది మీ పిన్ని గారి పని అయి ఉంటుంది దివ్యమ్మ. ఆవిడకే అవసరం ఉంది. చారుకేశ, నేను ఇప్పుడే వస్తాను. నేను వస్తాను దివ్యమ్మ. నువ్వు వెళ్ళి అన్నయ్యకి బెయిల్ సంగతి చూడు. ఆయన ఇక్కడే ఉండి దినకర్ గారిని చూసుకుంటారు. సార్, నేను స్టేషన్ వరకు వెళ్ళొస్తానండి. పేషెంట్ జాగ్రత్త అండి. ఆ కాపీ ఫైల్ చేయి. అలాగే సార్. బెయిల్కి అప్లై చేశారా? లేదంటే కోర్టుకు వెళ్లే వరకు మీరు స్టేషన్లోనే ఉండాల్సి వస్తుంది. అలాగే పేషెంట్ బంధువుల గురించి కూడా కనుక్కోవాలి. రూల్స్ ప్రకారం వాళ్ళు సైన్ చేయకపోతే పేషెంట్కు ఆపరేషన్ జరగదు. ఆపరేషన్ ఆపకండి సార్. పేషెంట్ బ్రతకాలి. నాకు శిక్ష పడుతుందని కాదు, నా వల్ల తను ప్రాణాలు కోల్పోకూడదు. మీకు బెయిల్ దొరికింది బాబు. లాయర్ గారు, ఆ బెయిల్ పేపర్స్ ఎస్ఐ గారికి ఇవ్వండి. ఓకే సార్, మీరు ఇక వెళ్ళొచ్చు. బట్ మా పర్మిషన్ లేకుండా మీరు సిటీ దాటి వెళ్ళకూడదు. అలాగే కేసు హీరింగ్కి వచ్చినప్పుడు మీరు కోర్టుకు రావాలి. వస్తాను ఇన్స్పెక్టర్. వీలైనంత తొందరగా పేషెంట్ బంధువుల గురించి కనుక్కొని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. పేషెంట్ ఒక అనాథ సార్. అతను ఒక బొమ్మలు గీసే ఆర్టిస్ట్ అండి. చారుకేశా? అవును బాబు.
మనం స్కెచెస్ గీయించిన ఆర్టిస్ట్ దినకర్ గారి ఈ పేషెంట్. నాకు ఇందాకే తెలిసింది బాబు. అతని దగ్గర స్కెచెస్ ఏమైనా ఉన్నాయా? లేవు బాబు. దేవుడి దయ వల్ల మీరు త్వరగా కోలుకున్నారు సార్. హ్యాపీగా ఉంది. ఏమైంది సార్? మీకేం కాదు సార్, మీరు క్షేమంగా ఉన్నారు. డాక్టర్, డాక్టర్, జరగని. ఓ మై గాడ్, ఇతను ఎందుకో ఎగ్జైట్ అవుతున్నాడు. పల్స్ బాగా పెరిగిపోతోంది. మీరంతా కాసేపు బయటికి వెళ్ళండి. నర్స్, ఇంజెక్షన్ ఇవ్వు. వెళ్ళండమ్మా, బయటికి వెళ్ళండి. అతను ఎందుకలా రియాక్ట్ అవుతున్నాడు దివ్యమ్మ? అదే అర్థం కావట్లేదు చార్కేశ. మనకేదో చెప్పాలనుకుంటున్నాడు. స్కెచ్ల గురించి అయి ఉంటుంది. రికవరీ అయ్యాక అడుగుదాం. వెళ్ళండమ్మా. పద. మేడం, మీరు మామూలు జీనియస్ కాదు మేడం. ఇన్నాళ్ళు మీరేం చేసినా ఎదురు దెబ్బలు తగిలేవి, కానీ ఇప్పుడు మీరే దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు మేడం. టైం అంటే ఇది మేడం, లక్ అంటే ఇది మేడం, కిక్ అంటే ఇది. ఇప్పుడే ఏం చూసావు నాగభూషణం? ఇంకా నేను చెయ్యాల్సింది, నువ్వు చూడాల్సింది చాలా ఉంది. ఆ మంగకి బ్రతికుండగానే నరకం చూపించాను. చచ్చే వరకు అది నాకు భయపడుతూనే బ్రతికింది. ఇప్పుడు దివ్యకు అదే గతి పట్టబోతోంది. కుమిలి కుమిలి ఏడ్చి కుంగి కృషించి నశించేలా చెయ్యకపోతే నేను నిత్యనే కాదు. పగబట్టిన నాగమ్మ పలనాటి వంశాన్ని నాశనం చేసినట్టు మీ పగ ఆ సూర్యదేవర వంశాన్ని సర్వనాశనం చేస్తుంది మేడం. ఏవైనా మీకు మీరే సాటి, మీకు ఎవరూ లేరు పోటీ. చంద్రిక పౌడర్లకి కాల్ చేయి మేడం. చెయ్యాల్సింది ఇంకా ఉందని చెప్పాను కదా, కాల్ చేయి. ఓకే మేడం. ఈ నిత్యకు పని బాట లేదు చంద్రిక. తనకు అవసరమైతే 10 సార్లు ఫోన్ చేస్తుందే. అదే మనం అవసరమై ఒక్కసారి ఫోన్ చేస్తే ఇసుక్కుంటుందే. అలా అని ఫోన్ ఎత్తకపోతే కోపడుతుంది. మాట్లాడండి. చెప్పమ నిత్య. మేడం కాదు సార్, నేను. ఏంద్రా నాగే? ఏంట్రా నాగీనా? అవునరా బుడంకాయ్. అవుట్ గోయింగ్ ఫ్రీ అని కాల్ చేసినవా? మాకు ఇన్కమింగ్ ఫ్రీ అయినా మేము ఖాళీగా లేము. పెట్టాయి ఫోనా. ఒక్క నిమిషం అండి, మేడం గారు మాట్లాడతారు. చెప్పమ్మా నిత్య, లైన్ లో ఉన్నావా? ఏంటక్కడ పరిస్థితి? ఉందమ్మా, నువ్వు కొట్టిన దెబ్బకి ఇక్కడ అందరూ అతలా కుతలమైపోతున్నారు. ఎవరెవరి ముఖ చిత్రాలు ఎలా ఉన్నాయేంటి? ఆ ఆర్టిస్టు ఉంటాడా పోతాడని చాణిక్య శశిలు టెన్షన్ పడుతున్నారమ్మా. అభి ఏం రాస్తున్నాడో తెలియక దివ్య, దివ్యతో ఏం చెప్పాలో తెలియక అభి టెన్షన్ అవుతున్నారు. దేవుడిపై భారం వేసి మా ముసల్ది, దాన్ని ఓదారుస్తూ మా వదిన టెన్షన్ పడుతున్నారమ్మా. వాళ్ళకి ఈ టెన్షన్ సరిపోదు. మీరు ఒక పని చేయండి,
దివ్య చెప్తాను అన్న నిజం గురించి అడగమని చాణక్య శశిలని రెచ్చగొట్టండి. లేదు బావా, జవాబు చెప్పాల్సిన బాధ్యత మాకుంది. త్వరలోనే మీకు అన్ని వివరాలు చెప్తాం. ఇప్పుడే చెప్పేద్దామన్నయ్యా. బావ అర్థం చేసుకున్నారు కదమ్మా, తర్వాత చెప్దాం. వదిన ఏమనుకుంటున్నారో. నా మాటే తన మాట దివ్య. మీ ఇష్టం వదినా. మీరిలాగే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కలిసిమెలిసి ఉండాలి. మీరిలా కలిసి ఉంటే ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది. కష్ట సుఖాల్లో కలిసి తోడుగా ఉంటామని ప్రమాణం చేస్తున్నాం బామ్మగారు. అంతకంటే కావలసిందేముంది బాబు? ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు, మనల్ని అన్ని కష్టాల నుంచి బయటపడేస్తాడు. బామ్మగారి మాట బంగారు బాట, పొల్లు పోదు. ఊరిది నమ్మ బడవ, ఏందిట్ట జరిగిందే? భార్యాభర్తలు బావబామర్దులో జుట్టు పట్టుకుని కొట్టుకు సస్తారనుకుంటే చేతులు పట్టుకుని కౌగులించుకున్నారు. అన్నీ మనమనుకున్నట్టే జరుగుతాయా పౌడరు? అప్పుడప్పుడు దేవుడు మనకు ఇలా ట్విస్ట్ ఇస్తాడు. ఈ టిస్టు మనకు కాదే, నిత్యకో. నిత్యకు ఇది ట్విస్ట్ కాదు, షాక్ అవుతుంది. ఫోన్ చేసి షాక్ ఇద్దామా? మరి ఇవ్వాలిగా. అయితే కొట్టు ఫోను. వీళ్ళని దాటుకుని లోపలికి ఎలా వెళ్ళేది? నర్సు గెటప్ వేసుకుని వెళ్తే ఇప్పటికిప్పుడు లేడీ గెటప్ అంటే కష్టం. పోనీ డాక్టర్ గెటప్ వేసుకుంటే దానికి వైట్ కోటు స్టెతస్కోప్ కావాలి. ఇంకెలా వెళ్ళడం? దేవుడా, మంచి పనులకే సాయం చేస్తావా? మద్రసుకి చేయవా? ప్లీజ్ గాడ్ హెల్ప్ మీ, రిక్వెస్ట్. నిద్రొస్తుంది, వెళ్ళి చాయ్ తాగొద్దావా? ఇద్దరం వెళ్తే ఇక్కడ కాపలా ఎవరుంటారు? నువ్వు ఉండు, నేను వెళ్ళి చాయ్ తీసుకొస్తా. నువ్వు ఉన్నావని తెలుసు కానీ ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతావు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఒరే ఆర్టిస్టు, నువ్వు ఎవరికి పుట్టావో తెలీదు, కానీ నీ చావు నా చేతిలో రాసిపెట్టుందిరా. నీకోసం కన్నీళ్లు కార్చలేను కాని సుఖీభవ సుఖీభవ. త్వరగా చావరా నాయనా. అమ్మయ్యా, చచ్చిపోయాడు. రెస్ట్ ఇన్ పీస్ బ్రో. వెయిట్ బ్రో. నువ్వేంటి ఇక్కడ? నీలాంటి గుంట నక్కొకటి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశా.
ఇది మోసం, తొండి, చీటింగ్. నేను ఒప్పుకోను. నన్నే కొడతావా? అసలు నేనెవరో తెలుసా? ఏయ్, ముందు నేనెవరో తెలుసుకోరా. ఎవరేంటి? త్రికాల సంధ్యలు వారుస్తూ నిత్య ధూపదీప నైవేద్యాలతో నిత్య గాయత్రి పట్నంతో అగ్ని పునీతులైన నిత్యాగ్నిహోత్రులు శ్రీవత్స గోత్రం అగ్నిహోత్రం వెంకట సూర్య సత్య సుబ్రహ్మణ్య రంగాచార్యులు వరప్చారి మీనాక్షముల ఏకైక పుత్రుడు. శ్రీవత్స గోత్రం అగ్నిహోత్రం వెంకట సూర్య సత్య సుబ్రహ్మణ్య శ్రీరంగ చారుకేశాచార్యులు వరప్చారు. బుద్ధుంటే అమ్మో, పోలీసులతో మాత్రం పెట్టుకోకూడదురా నాయనా. సార్, వాడికి సెకండ్ కోటింగ్ ఇవ్వమంటారా? సార్, ఫస్ట్ కోటింగ్ కంటే ఈసారి బాగా కోటింగ్ ఇస్తాం సార్. ఏంటయ్యా, ఎంత మీరు ట్రైనింగ్లో ఉంటే మాత్రం మరీ గ్యాప్ లేకుండా డ్యూటీ చేస్తారా? పాపం మీ చేతులు నొప్పుడతాయి కదయ్యా. ఒరి దుర్మార్గుడా, ఒళ్ళంతా పచ్చి పుండై నాకనే పెడుతుంటే వాళ్ళ చేతుల గురించి ఆలోచిస్తావురా? పర్వాలేదు సార్, ఇలా కంటిన్యూగా డ్యూటీ చేస్తే మా ట్రైనింగ్ ఫస్ట్ క్లాస్ లో పూర్తవుతుంది. బెస్ట్ ట్రైనీ పీసీలుగా మాకు అవార్డు వస్తుంది సార్. మీ దొంప తెగ మీ అవార్డులు రివార్డుల కోసం నన్ను పోస్ట్ మార్టాలు కూడా పనికిరాకుండా చేస్తారా? మీ ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తుందయ్యా. మీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉన్నందుకు గర్వంగా ఉంది. వృద్ధిలోకి రావాల్సిన వాళ్ళు. వెళ్ళి వాడిని విరక్కొట్టండి. థ్యాంక్ యూ సార్. అయ్యో సార్, మీకు దండం పెడతాను సార్. నాది వెజిటేరియన్ బాడీ సార్. కాయగూరలు ఆకుకూరలు తిన్న శరీరం తట్టుకోలేదు సార్. మీకు దండం పెడతా, మా మేడం గారు వచ్చే వరకైనా నన్ను బతకనివ్వండి సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. ప్లీజ్ సార్. సార్ మీరే చెప్పండి సార్. మేడం, త్వరగా రండి మేడం. వీళ్ళు నన్ను చంపేస్తున్నారు మేడం. ప్లీజ్ నన్ను కాపాడండి మేడం. నన్ను తొందరగా ఇక్కడి నుంచి బయటికి తీసుకోండి. చెవి కోసిన మేకల అరవకు నాగభూషణం. నా ఆర్తనాదాలు ఈవిడికి అరుపుల్లో వినిపిస్తున్నాయా? ఇన్స్పెక్టర్, అతన్ని రిలీజ్ చేయండి. బెయిల్ తీసుకొచ్చారా? స్టేషన్ బెయిల్ ఇవ్వండి. సారీ మేడం, అతను మర్డర్ అటెంప్ట్ కేసులో అక్యూజ్డ్. కోర్టు నుంచి బెయిల్ తీసుకురావాలి. రూల్స్ నాకు తెలుసు ఇన్స్పెక్టర్. ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి. మేడం, తక్కువైతే చెప్పండి, ఇంకా పంపిస్తాను. అంటే అది మీకు ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. తనని వదిలేయండి. థ్యాంక్ యూ మేడం. కానిస్టేబుల్స్ సార్. అమ్మా అమ్మా, మేడం, అమ్మా, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను మేడం. మీరు నిజంగా నడిచొచ్చిన దేవత. ముందు ఈ దరిద్రుడికి డ్రెస్ ఇవ్వండి, చూడలేక చస్తున్నాను. అమ్మా, అయ్యా. ఏంటి నాగభూషణం, ఒక చిన్న మర్డర్ కూడా చేయలేవా? ఇలా అడ్డంగా దొరికిపోయి వచ్చావు. సారీ మేడం. నీ సారీ వాల్యూ ఎంతో తెలుసా? ఆ ఆర్టిస్ట్ ని వాళ్ళు ఎస్కేప్ చేశారు. ఎక్కడ దాచిపెట్టారో తెలీదు. నేను కనిపెడతాను మేడం. ఏంటి? అదే అంటే మీరు తలుచుకుంటే ఆ ప్లేస్ కనిపెట్టడం ఎంతసేపు మేడం? గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోకూడదు నాగభూషణం. ఈజీ మర్డర్ ని టఫ్ చేశావు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడని వెతకాలి. ఈ లోపు వాడికి స్పృహ వస్తే ఏం చెయ్యాలి?
వెళ్దాం. కళ్ళు తెరవండి సార్. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి సార్. స్వామి, ఎందుకు ఇన్ని సమస్యలు ఇస్తున్నావో అని అడగడం. హలో సార్, ఆయన చూశాను. ఎవరిని చూశారు? అదే సార్, మా సార్ స్కెచ్ గీశారు కదా, ఆయన చూశాను. నిజమా? ఎక్కడ చూశారు? ఇప్పుడే సార్, హాస్పిటల్లో చూశాను. థ్యాంక్ యూ బ్రదర్, మేము ఇప్పుడే వస్తున్నాం. దివ్యమ్మ, దినకర్ గారు రెస్టారెంట్ కాల్ చేశాడు. స్కెచ్ లో ఉన్న మనిషి హాస్పిటల్లో కనిపించాడట. పదండి. ఈవిడ ఇంతగా ఆలోచిస్తున్నారంటే మళ్ళీ ఎవరిని మర్డర్ చేయాలనుకుంటుందో ఏమిటో. ఈసారి గానీ పోలీసులకు దొరికితే అమ్మో, పోస్ట్ మార్టానికి కూడా పనికి రాకుండా పోతాను. నాగభూషణం, ఏమైంది? దయచేసి నాకు ఏ పని చెప్పొద్దు. మర్డర్ చేసే పని అస్సలు చెప్పొద్దు. ఎవరైనా ప్రొఫెషనల్కి చెబుదాం. ఈసారికి నన్ను వదిలేయండి మేడం, ప్లీజ్. అయితే చూడు, పర్ఫెక్ట్ గా మర్డర్ చేసేవాడు కావాలి. ఈసారి ఎవరిని మర్డర్ చేయాలి మేడం? ఆ ఆర్టిస్ట్ నోట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. అంతకంటే ముందు వాడి అసిస్టెంట్ ని లేపేయాలి. అంటే మేడం ఏంటో చెప్పిచ్చావు. ఇందాక హాస్పిటల్లో ఆ అసిస్టెంట్ చాణక్యని చూశాడు కదా. చూస్తే ఆ విషయం దివ్యమ్మ వాళ్ళకి చెప్పేశాడు కదా. చెబితే దివ్యమ్మ, అభిబాబు వాళ్ళు హాస్పిటల్కి బయలుదేరారు కదా. కానీ అసిస్టెంట్ మళ్ళీ చూసేసరికి అక్కడ చాణక్య లేడు కదా. అసిస్టెంట్ కి చాణక్య పేరు తెలియదు కదా. హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా మేడం, వాటి ఫుటేజ్ చూస్తే మొత్తం దివ్యమ్మ వాళ్ళకి తెలిసిపోతుంది కదా అని. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం మేడం? ఒక పని చేద్దాం, సీసీ కెమెరా ఫుటేజ్ ఉండకూడదు, ఆ అసిస్టెంట్ కూడా బతకూడదు. ఎవరికి చెప్తావో, ఎలా ప్లాన్ చేస్తావో, ఈసారి మాత్రం ఫెయిల్ అవ్వకూడదు. కొడితే దివ్య అభిల గూబ గొయ్యి మొనాలి. వెళ్ళు. ఓకే మేడం. ఇప్పుడు ఎలా ఉంది సార్కి? మీరు మాకేదో చెప్పాలనుకుంటున్నారు, కానీ అదేంటో మాకు అర్థం కావడం లేదు సార్. ఇతనికి తెలుసు అని సార్ అంటున్నారు దివ్యమ్మా. మీరు ఇలా రండి ఒకసారి. ఆయన ఎక్కడ చూసారు మీరు? ఈ కారిడార్ లోనే చూశాను మేడం. నేను ఇటు వస్తున్నాను, ఆయన ఇటు వెళ్తున్నారు. ఇద్దరం క్రాస్ అయ్యాం. తిరిగి చూసేటప్పటికి కనిపించలేదు. వెంటనే మీకు కాల్ చేశాను. చారుకేశ, అలా అయితే ఆయన హాస్పిటల్లో ఉన్నాడేమో. నువ్వు వెళ్ళి వెతుకు. లేరు మేడం, నేనంతా వెతికాను. ఆయన ఎక్కడా కనిపించలేదు. వెళ్ళిపోయినట్టున్నారు. కొద్దిలో మిస్ అయ్యాడే. దివ్యమ్మా,
హాస్పిటల్కి ఎవరొచ్చినా రిజిస్టర్లో సైన్ చేస్తారు కదా, రిసెప్షన్లో అడుగుదామా? గుడ్ ఐడియా చారుకేశ, పద. పదండి. ఎక్స్క్యూజ్ మీ, విజిటర్స్ రిజిస్టర్ ఇస్తారా? ఎందుకు సార్? ఇందాక హాస్పిటల్కి ఒక ఆయన వచ్చారు, ఆయన వివరాలు కావాలి. చెక్ చేసుకోండి. దివ్యమ్మ, ఇందులో సార్ పేరుంది.